ఇక్కడ చూసుకుంటే సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు కూడా చేసింది. కొన్ని తుది తీర్పులు కూడా ఇచ్చింది. ప్రతి బంధము పెళ్లిపీటలు ఎక్కాల్సిన పని లేదు. పెళ్లికి ముందు బంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు అంటూ కూడా స్పష్టం చేసింది. పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పు కాదు. సమాజ పరిస్థితులు మారుతున్నాయి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. దీనికి సంబంధించి ఇక్కడ కూడా ప్రధానంగా ఉక్కు కర్మాగారంలో జరిగిన స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదమే కనిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెను ప్రమాదం, 8 మంది సజీవ దహనం. ఇక నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి రాష్ట్రానికి. ఇక జోగులాంబ గద్వాల్ జిల్లాలోకి ప్రవేశం. 4 రోజుల్లో రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉంది. 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ వెల్లడించింది. అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్. కార్మికులకు ఉచిత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామంటూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గిగ్ వర్కర్ల చట్టం కింద త్వరలోనే రూల్స్ ఖరారు చేస్తాం. టెక్నాలజీ ద్వారా ఇసుక మాఫియా కట్టడితో సర్కారుకు భారీ ఆదాయం చేకూరుస్తాం అంటూ కూడా తెలిపారు. సింగరేణి బొగ్గు మాయమైందన్న కేటీఆర్ ఆరోపణలో ఎలాంటి నిజం లేదని ఆయన వెల్లడించారు. ఇదే సింగరేణికి సంబంధించి సింగరేణి బొగ్గు నిల్వలపై ఎంక్వైరీ చేయిస్తామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి 40,000 కోట్ల బకాయిలున్నాయి. ఇక వారి పాలనలో అన్ని అక్రమాలే. ఉక్కు సంస్థలతో పని చేస్తామని చెప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ అనే పదాన్ని వాడారు. కబ్జాదారుల భరతం పడుతుంటే కొందరు ఓర్వలేక దొంగ ఏడుపులని విమర్శ కూడా చేశారు.